Hello friends, welcome to my channel New House for Sale. ఈరోజు మీకు ఒక మంచి ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి మనం సాహెబ్ నగర్ రావడం జరిగిందండి. సాహెబ్ నగర్లో శ్రీనివాస కాలనీలో ఈ ప్రాపర్టీ ఉందండి. G+1 ప్రాపర్టీ అండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. మంచి క్వాలిటీ తోటి కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ వచ్చేసి 138 స్క్వేర్ యార్డ్స్ 28x45 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. నార్త్ ఫేసింగ్లో ఉందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి. చూస్తున్నారు కదా, ఎలివేషన్ చాలా నీట్గా తీసుకున్నారు. మనకు లోపలికి వెళ్ళినట్టయితే గేట్ వచ్చేసి 9 feet గేట్ తీసుకున్నారండి లేటెస్ట్గా. కింద ర్యాంప్ వచ్చేసి మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. పక్కనే మనకి ప్లాన్స్ ప్రొవిజన్ ఇచ్చారు. సో లోపలికి వెళ్ళినట్టయితే మనకి పార్కింగ్ అండి, చాలా స్పేషియస్గా పార్కింగ్ తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు. అండ్ పైన వచ్చేసి మనకి నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. పక్కకే మనకి వాటర్ ప్రొవిజన్ వచ్చేసి బోర్ తీసుకున్నారండి ఇక్కడే. అండ్ ఇక్కడే మనకి 5000 లీటర్ కెపాసిటీ తోటి సంపు తీసుకున్నారు. అండ్ మనకి చుట్టూ గల్లీ ఇచ్చారండి, 4 feet గల్లీ ఇచ్చారు. లాస్ట్కి వాష్ ఏరియా ఇచ్చారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. ఇది వచ్చేసి కింద రెంటర్స్ కోసం అండి, మంచిగా డిజైన్ చేశారనమాట. ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారండి మొత్తం. డోర్స్ గిటంగా చాలా నీట్గా తీసుకున్నారు డోర్స్ మాత్రం. సో వాల్కి మొత్తం మంచిగా టైల్స్ తీసుకున్నారు, గోల్డెన్ స్ట్రిప్స్ ప్రొవైడ్ చేశారు. సో లోపలికి వెళ్ళినట్టయితే ఇది వచ్చేసి హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్. కింద మొత్తం టైల్స్ ప్రొవైడ్ చేశారు, వైట్ టైల్స్. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇటు సైడ్ మనకి వాల్కి పెయింటింగ్ తీసుకున్నారు, రాయల్ పెయింటింగ్. ఇక్కడ మనకి పక్కకి విండో తీసుకున్నారు, మంచి 4x4 UPVC విండోస్ అనమాట. గ్రిల్స్ కానీ ఫోటో ఫ్రేమ్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా ఇక్కడ వాస్తు ప్రకారం ఈస్ట్ ఫేసింగ్కి ఒక డోర్ ప్రొవైడ్ చేశారు గల్లీలోకి వెళ్ళడానికి. సో ఇది హాల్లో మనకి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ చూస్తున్నారు కదా, మంచిగా నీట్గా తీసుకున్నారు. షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. మనకి కబోర్డ్స్ చేసుకుంటే సరిపోతుంది అనమాట, అలా తీసుకున్నారు. సో చూస్తున్నారు కదా, నెక్స్ట్ మనం కిచెన్లోకి వెళ్దామండి. కిచెన్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. సో వంటగది చూస్తున్నారు కదండి, చాలా స్పేషియస్గా. కింద ప్లాట్ఫామ్ మొత్తం గ్రాండ్ తీసుకున్నారు. మనకి యూ షేప్ తీసుకున్నారండి. మనకి జస్ట్ కింద షెల్ఫ్స్కి మొత్తం కబోర్డ్స్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట, చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మనకి వాళ్ళకి మొత్తం టైల్స్ తీసుకున్నారు, విండో తీసుకున్నారు అనమాట, UPVC విండో. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారండి, షెల్ఫ్స్. అలాగే పైన గిట్ట చాలా స్పేస్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది పూజ గది అండి. పూజ గది చూస్తున్నారు కదా, మంచిగా టైల్స్ కానీ గోల్డెన్ స్ట్రిప్స్ ఇచ్చారు, విండో కానీ. పైన గిట్ట నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మంచి లొకేషన్లో ఉందండి ప్రాపర్టీ. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దామండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. కింద మొత్తం మాస్టర్ బెడ్రూమ్లో టైల్స్ తీసుకున్నారు. అండ్ అదేవిధంగా పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ మనకి విండో, చాలా పెద్ద విండో తీసుకున్నారండి, UPVC విండో. వెంటిలేషన్కి అసలు ప్రాబ్లం లేదనమాట. ఇక్కడ అయితే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. అదేవిధంగా బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి రాయల్ పెయింటింగ్ అండి. మంచిగా వాల్స్కి అయితే నీట్గా రాయల్ పెయింటింగ్ తీసుకున్నారు, చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి, మాస్టర్ బెడ్రూమ్ కోసం అటాచ్డ్ వాష్రూమ్. పై వర్క్ టైల్స్ ఇచ్చారు, మంచిగా లేటెస్ట్ డిజైన్స్ తీసుకున్నారు. అండ్ అక్కడ విండో తీసుకున్నారు, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా నీట్గా తీసుకున్నారండి. వాటర్ ప్రొవిజన్స్ అన్నీ ఇచ్చారండి, ట్యాప్ ప్రొవిజన్స్ గిటంగా. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట మనకి స్ట్రైట్గా ఇచ్చారనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట ఫ్లోరింగ్ మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకి విండోస్ అండి. విండోకి అయితే అసలు వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి ప్రాపర్టీకి. మంచిగా విండోస్ కానీ అన్నీ నీట్గా ఉన్నాయి. ఇక్కడే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు అలా. అదేవిధంగా సో ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి చిల్డ్రన్స్ కోసం గిట్టంగా. సో పైన చూస్తున్నారు కదా, ఫాల్ సీలింగ్ గిట్ట చాలా నీట్గా తీసుకున్నారు చిల్డ్రన్స్ కోసం. అదేవిధంగా రాయల్ పెయింటింగ్ అండి, వాళ్ళకి వన్ సైడ్ మొత్తం రాయల్ పెయింటింగ్ తీసుకున్నారు. డోర్స్ గిట్ట చూసుకున్నట్టయితే రెంటర్స్ కోసం కాంప్రమైజ్ కాకుండా మంచి డోర్సే పెట్టారండి, చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనం ఓనర్స్ కోసం డిజైన్ చేసింది పైకి వెళ్ళి చూద్దాము. సో పైకి వెళ్ళేటప్పుడు గిట్ట మనకి పార్కింగ్లో స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియా తీసుకున్నారండి. ఇక్కడ మనకి ట్యాబ్స్ ప్రొవిజన్ ఇచ్చారు, లైక్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి. అండ్ అదేవిధంగా ఇక్కడ వాష్రూమ్ తీసుకున్నారు. సో పైకి వెళ్ళేటప్పుడు మనకి స్టెప్స్ చూసుకున్నట్టయితే మంచిగా 3 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు అనమాట. సో పైకి వెళ్ళేటప్పుడు కూడా మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో చూడండి, పై వరకు తీసుకున్నారండి. ఇన్ ఫ్యూచర్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో గిట్ట మంచిగా నీట్గా తీసుకున్నారు. స్టెప్స్ పైకి వెళ్ళేటప్పుడు గిట్ట మనకి రేలింగ్ జిందాల్ స్టీల్ తీసుకున్నారండి, మంచి కంపెనీ తీసుకున్నారు. పైకి వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ ఓనర్స్ కోసం డిజైన్ చేశారు. ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్ తీసుకున్నారు బాల్కనీలో.
పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, పీవీసీ ఫాల్ సీలింగ్ అనమాట. ఇది వచ్చేసి రేలింగ్ అండి. రేలింగ్ చూస్తున్నారు కదా, మంచి టెఫెన్ గ్లాస్ తోటి నీట్గా తీసుకున్నారు. చుట్టూ చూడండి మంచి కన్స్ట్రక్షన్స్ అండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. శ్రీనివాస కాలనీలో ఉందండి ఈ ప్రాపర్టీ, సాహెబ్ నగర్ అనమాట. సో ఇది వచ్చేసి సింహద్వారం అండి, ఓనర్స్ కోసం డిజైన్ చేశారు, గ్రాండ్గా తీసుకున్నారు అనమాట. వుడ్ మొత్తం ఇండియన్ టేక్ తీసుకున్నారు. వుడ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా పైన గిట్ట మనకి 3 feet గల్లు వదిలారు. లాస్ట్కి వచ్చేసి మనకి వాష్రూమ్ అండ్ వాష్ ఏరియా ఇచ్చారు. సో లోపలికి వెళ్ళినట్టయితే ఇది సిట్టింగ్ ఏరియా అండి. హాల్లో మనకి ఇది వచ్చేసి సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ ఏరియా మొత్తం టైల్స్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ మనకి వాల్కి మొత్తం పెయింటింగ్ తీసుకున్నారు. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మనకి విండో తీసుకున్నారండి. ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు కొన్ని. సో ఇది మెయిన్ హాల్ అండి, చూస్తున్నారు కదా. హాల్ వచ్చేసి ఎంత స్పేషియస్ ఉందో. సో పైన గిట్ట నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. హాల్లో మొత్తం మనకి టైల్స్ తీసుకున్నారండి. అండ్ ఇక్కడే వాస్తు ప్రకారం ఒక విండో డోర్ గిట్ట తీసుకున్నారు. డోర్కి బయటకు వెళ్తే మనకి అక్కడ వాష్ ఏరియా అండి, వాష్రూమ్. సో ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి. హాల్లో ప్లాట్ఫామ్ మనకి గ్రాండ్ తీసుకున్నారు. ఇక్కడ మనకి విండో తీసుకున్నారు. హాల్లో మొత్తం 2 windows తీసుకున్నారండి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఓపెన్ కిచెన్ చూద్దామండి. కిచెన్ వచ్చేసి మనకి యూ షేప్ తీసుకున్నారు. అండ్ కింద మనకి నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారు. షెల్ఫ్స్ అయితే చాలా ఇచ్చారండి. వాల్కి మొత్తం టైల్స్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ విండో తీసుకున్నారండి. సో నీట్గా తీసుకున్నారు. నెక్స్ట్ పూజ గది చూద్దామండి. పూజ గది మంచిగా నీట్గా లేటెస్ట్గా టైల్స్ తీసుకున్నారు. విండో కానీ పైన నీట్గా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. నెక్స్ట్ మనం బెడ్రూమ్ చూద్దామండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్లో ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసి మనకి యూపీవీసీ విండోస్ తీసుకున్నారండి. ఫోటో ఫ్రేమ్ కానీ గ్రిల్స్ కానీ అన్నీ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది వచ్చేసి షెల్ఫ్స్ అండి. షెల్ఫ్స్ బీరో ప్రొవిజన్ ఇస్తారు ఇక్కడే. అండ్ వన్ సైడ్ మనకి వాల్కి రాయల్ పెయింటింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో మంచి అటాచ్డ్ వాష్రూమ్ తీసుకున్నారండి. వాష్రూమ్ గిట్ట పై వరకు మనకి టైల్స్ తీసుకున్నారు. విండో కానీ అన్ని ట్యాప్ ప్రొవిజన్స్ ఇచ్చారండి. సో నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ స్ట్రైట్గా వచ్చేసాం మనకి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ గిట్ట ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ తీసుకున్నారు, పైన నీట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. అదేవిధంగా మనకి షెల్ఫ్స్ అండి. షెల్ఫ్స్ పక్కనే విండో తీసుకున్నారండి. అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. వాష్రూమ్ గిట్ట మంచిగా స్పేషియస్గా తీసుకున్నారండి. చూడండి వాష్రూమ్ చిల్డ్రన్స్ కోసం గిట్ట మంచిగా తీసుకున్నారు. పై వర్క్ టైల్స్ కానీ విండో కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చారు. అదేవిధంగా పైన లోరో ఫీట్ ఇచ్చారు అనమాట. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి సాహెబ్ నగర్లో ఉందండి, శ్రీనివాస కాలనీ. ఒకసారి మీకు టెర్రస్ పైకి వెళ్ళి గిట్ట కంప్లీట్గా లొకాలిటీ ఎలా ఉందో చూపిస్తాను, మీకు అర్థమవుతుంది అనమాట ఏ లొకేషన్లో ఉందో. సో పైకి వెళ్ళేటప్పుడు గిట్ట మనకి 3 feet స్టెప్స్ తీసుకున్నారు. మంచిగా రైలింగ్ గిట్ట జిందాల్ స్టీల్ తీసుకున్నారు. పైకి వచ్చేసి మనకి టెర్రస్ అండి. టెర్రస్లో మనకి వాటర్ ప్రూఫింగ్ ఫ్లోరింగ్ చేయించారు అనమాట. ఫ్లోరింగ్ మొత్తం ఇది వచ్చేసి వాటర్ ట్యాంక్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి బోర్ వాటర్ ఆల్రెడీ ప్రొవైడ్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి మున్సిపల్ వాటర్ కోసం ప్రొవిజన్ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారనమాట. చుట్టూ చూడండి ఒకసారి మంచి కన్స్ట్రక్షన్స్ అండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. శ్రీనివాస కాలనీలో ఉంది ప్రాపర్టీ వచ్చేసి 138 square yards 28 into 45 dimensionsలో ఉంది. ప్రాపర్టీ బిల్డప్ ఏరియా వచ్చేసి మనకి 2400 SFT అనమాట. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1.32 CR అండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అనమాట. ఎలాంటి మీడియేటర్స్ లేరు, డైరెక్ట్ ఓనర్ నెంబరే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో డైరెక్ట్ ఓనర్నే కన్సల్ట్ కాండి. సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన న్యూ హౌస్ ఫర్ సేల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ నీట ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.